స్వామి వారి కంటే కూడా పెద్దలు. అన్నగారాచార్య స్వామి వారికి శిరసా వాక్యుడు. తిరుమల అనంగానుడి వంశానికి చెందినటువంటి వారు. చాలా సాటి లేని ప్రతిభను కలిగినవారు. వారి ప్రతిభ ఎటువంటిది అంటే పెద్దలు చెప్పేవారు. మా తాతగారు సాక్షాత్తు సేవించారు వారిని. 1860-50 ఆ ప్రాంతంలో అవతరించి 1930-40 వరకు వారు రచించుకున్నారు. సుమారుగా 70-80 గ్రంథాలని రచించారు. శ్రీనివాస గద్యం, లక్ష్మీ గద్యం మనకి జగత్ప్రసిద్ధం. వారు అనుగ్రహించినదే చాలా మందికి మనకి టీవీ ఛానల్లో సిబిసిలో వస్తుంది. శ్రీనివాస గద్యం రచించారు. దాన్ని రచించింది ఆ అప్పటి శ్రీనివాసాచార్య స్వామి వారు. వారు అనేవారు, అన్నగారాచార్య స్వామి వారు ఈ విధంగా వ్యాఖ్యానాలు మొట్టమొదటగా సులభమైనటువంటి శైలిలో ద్రావిడ ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని నలుగురికి తెలిసే విధంగా రాసి ముద్రించేటువంటి మహోద్యమాన్ని ప్రారంభించినటువంటి వారు కంచి అన్నగారాచార్య స్వామి వారు. ప్రారంభంలో వారికి కొంత ప్రతిఘటన ఎదురైంది. పెద్దలుగా ఉండేటువంటి వారు ఇది కాలక్షేప పరంపరలో వినవలసినటువంటి ఆచార్య ముఖంగా తెలుసుకోవలసినటువంటి విషయాలను నువ్వు బజార్లో పెట్టేస్తావా? ఈ విధంగా చేయడం అనేటువంటిది తగునా అని పెద్దల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైతే అన్నగారాచార్య స్వామి వారు అప్పుడు వారి ఏమని విజ్ఞాపన చేశారంటే, కాలం మారుతూ ఉన్నది. అందరూ ఆచార్య సన్నిధికి వెళ్ళి సేవించేటువంటి అవకాశం సన్నగిరిలో ఉన్నది. ఇదే పరిస్థితి జరిగితే ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా మూలపడిపోయేటటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. ఆ విధంగా ఆచార్య సన్నిధానానికి వెళ్ళి సేవించలేని వారి గతి ఏమవ్వాలి? ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించవలసింది. ప్రార్థన చేసి వారిని సమ్మతింపజేసి రామానుజ పత్రికలో సీరియల్గా ప్రతి మాసం ఒక ప్రబంధం తర్వాత ఒక ప్రబంధం, ఒక ప్రబంధం తర్వాత ఒక ప్రబంధం 1918-20 ఆ ప్రాంతం నుంచి ప్రారంభం చేసి దగ్గర 1935-36 వరకు ఈ 4 ప్రబంధ వ్యాఖ్యానాలు అన్నిటినీ కూడా వివరిస్తూ తమదైనటువంటి శైలిలో తాము కూడా కొన్ని యోజనల్ని, కొన్ని రకాలుగా ఉండేటువంటి విశేషాలను తెలియజేస్తూ వారు దివ్యార్థదీపిక అనేటటువంటి వ్యాఖ్యానాన్ని 4 ప్రబంధ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా అనుగ్రహించారు. సరే, అది వేరే విషయం. అప్పుడు ఈ గురిశీ శ్రీరంగాచార్య స్వామి వారు అన్నారు, అన్నగారాచార్య స్వామి వారిని అన్నాన్ని పిలిచేవారు. నాట్యార్జునుడిని సేవించావా అన్నారు. అడిగారు. మా తాతగారికి అన్నగారాచార్య స్వామి వారికి చాలా స్నేహం. తాతగారితో అన్నారు, వారు ఏ ప్రబంధం గురించి నన్ను అడగలేదు. నాట్యార్జునుడిని సేవించావా అని అడిగారు. అంటే వారి మనసులో నాట్యార్జునుడికి ఉండేటువంటి ఆ ప్రబంధాలకు ఉండేటటువంటి స్థానం ఎటువంటిది, ఆ ప్రబంధ గౌరవం ఎటువంటిదో నాకు అప్పుడు అర్థమైంది. అన్నగారాచార్య స్వామి వారు అన్నారు. ఈ శ్రీరంగాచార్య స్వామి వారు ఎటువంటి వారంటే ఒక మాట చెప్తాను, వారెవరికి కాలక్షేపం సేవించలేదంటే స్వతంత్రించి కాదు.
వారికి కాలక్షేపం చెప్పగలిగినంతటి సామర్థ్యం కలిగిన పండితులు ఆ రోజుల్లోనే, లేకుంటే అంతటి శాస్త్రం వారు నమ్మవాళ్ళ సన్నిధి ఉన్నది తిరుపతిలో. ఈ నమ్మవాళ్ళ సన్నిధి దృష్టి తెచ్చి కిందకి వస్తుంటే మనవాళ్ళ సన్నిధి మాకు పడవలోకంగా ఉంది. ఆ సన్నిధిలోనే శ్రీకోశాన్ని తీసుకుని అనుసంధానం చేసుకునేవారు. వారి యొక్క స్వయంగానే సమన్వయం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం, అంతటి సామర్థ్యం కలిగినటువంటి వారు, అంతటి ప్రతిభ వారిని. అటువంటి వాళ్ళు నాట్యాన్ని ఈ విధంగా గురించి ఈ విధంగా అన్నారంటే మరి ఆ ప్రబంధం యొక్క వైభవం, ప్రబంధం యొక్క గౌరవం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అని అనంతరాచార్య స్వామి వారు దాని సందర్భంలో అనుగ్రహించడం జరిగింది. అది ఆ నాట్యానికి ఉండేటువంటి గొప్పతనం. అటువంటి నాట్యాన్ని అనుగ్రహించాలంటే దాసుడు లాంటి వాడు ఇక్కడ చనిపోతాడు. దానికి నా వల్ల ఇవ్వలేదు. ఇది నేను చేసినది అనుకోవడం లేదు. ఇది నేను ఏదైనా కొంత అనువాదం చేయగలిగానంటే శ్రీరంగానికి సమీపంలో పుత్తూరు అగ్రహారం అని ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో ఎస్ శ్రీనివాసయ్యంగారు స్వామి వారిని, వారి తర్వాత వారి కుమారులు ఎస్ కృష్ణస్వామి అయ్యంగారు స్వామి వారిని, ఇద్దరు పెద్దలు శ్రీ వైష్ణవ సుదర్శనం అనేటటువంటి ఒక మాసపత్రికను సుమారుగా 75 సంవత్సరాల పాటు నడిపారు. 70 సంవత్సరాలు. ఆ మహానుభావులు కృష్ణస్వామి అయ్యంగారు ఈ నాట్యాన్ని శ్రీవాక్ష్యాముడే అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానానికి తమిళంలో వారు అనువాదం అన్నారు. దాన్ని సరళీకరించారు. దాన్ని ఆధారంగా చేసుకుని తరచుగా విజ్ఞాపన చేయడం జరిగింది. లేకపోతే నా శక్తికి నా జ్ఞానానికి నాకు అందేటటువంటి వ్యాఖ్యానం కాదు. ఇది కాలక్షేపం చెప్పాలన్నా లేదు, ఈ వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం అనేది చాలా సాహసం, దుస్సాహసం. ఎందుకంటే అనువాదం చేయడానికి ఏం కావాలంటే అరవంలో ఉండే భాష కదా, అరవంలో కదా ఈ వ్యాఖ్యానం ఉంది. అరవ భాష తెలియదా ఉందా? అరవ భాషను అర్థం చేసుకుంటే చాలు. తెలిసిన దాన్ని తెలుగులో పెట్టగలగాలి. మనం తెలుసుకోవడం లేదు, తెలుసుకున్న దాన్ని వ్యక్తీకరించడం లేదు. సరిగా వ్యక్తీకరించగలగాలి, లేకపోతే అపచారం అవుతుంది. అందువల్ల ద్రావిడ భాష తెలియాలి. ద్రావిడ భాషని పరిపూర్ణంగా అర్థం చేసుకుని దాన్ని తెలుగులో పెట్టగలిగిన తెలుగులో సామర్థ్యం కలిగి ఉండాలి. చాలు. సంస్కృత భాష తెలిసి ఉండాలి. ఎందుకంటే అడుగడుగునా సంస్కృత ప్రమాణాలు వస్తాయి, వైదిక ప్రమాణాలు వస్తాయి. అక్కడక్కడ శృతి ప్రమాణాలు కూడా ఉదాహరిస్తారు శ్రీవాక్ష్యాముడే. వాటినన్నింటినీ కూడా అర్థం చేసుకుని దాన్ని సమన్వయం చేసుకుంటూ అనువాదం చేయగలగాలి. ఆ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పాపం కృష్ణస్వామి అయ్యంగారు స్వామి వారు మనకి సిద్ధాంతం మాదిరిగా ఆ వ్యాఖ్యానాన్ని మనకి అందించారు. దాన్ని ఆధారంగా చేసుకుని దాసుడు ధైర్యం చేసి దీన్ని పద్మగారు ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఈ విధంగా నాసియారి మావయ్య గారు అన్న ప్రస్తావన చేశారు, మీరు
ఇలా అనువాదం చేయమంటే చేసిస్తాను అన్నాను. అది ఎలా చేశాను, ఏ విధంగా చేశాను మరి పెద్దలే చెప్పాలి.